నమస్తే. పార్ట్నర్షిప్ ఫర్మ్ ఎలా తీసుకోవాలని నన్ను చాలామంది కామెంట్లో అడిగారు, ప్లస్ నన్ను బయట కూడా అడుగుతున్నారు. నా ఆఫీస్ కూడా ఒకతను వచ్చాడు మొన్న రీసెంట్గా. కానీ నేను ఒకటే అడిగాను, స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే పార్ట్నర్షిప్ ఫర్మ్ ఎందుకు తీసుకుంటున్నారండి అని అడిగాను. సో ఆయన చాలా రీజన్స్ చెప్పాడు. ఆ రీజన్స్ కూడా నేను ప్రతి ఒక్కదానికి ఆర్గ్యూ చేశాను. లాస్ట్లీ అతను ఏంటంటే ఓన్ డిసిషన్ ఏదైనా తీసుకున్నాడో నాకు తెలియదు. బట్ ఏంటంటే మీ అందరికి ఎవరైతే స్టార్టప్గా చేస్తున్నారో, ఎవరైతే ఎంటర్ప్రైనర్స్ ఉన్నారో, ఎవరైతే ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉన్నాయో, ఎవరైతే మార్కెట్లో బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారో, నేను వాళ్ళందరికీ ఒకటి చెప్తున్నాను. మీరు బిఫోర్ స్టార్ట్స్ బిజినెస్ మీరు వికీపీడియా చదవండి. ఏ బ్రాండ్ అయినా తీసుకొని, మార్కెట్లో ఉన్న బ్రాండ్స్ని తీసుకొని చదివిన తర్వాత హూ ఇస్ ద ఓనర్ ఆఫ్ దిస్ బ్రాండ్ అని కొట్టండి. మీకు వచ్చేది సింగిల్ ఓనర్ నేమ్ వస్తుంది తప్పించి మల్టిపుల్ ఓనర్స్ రారు. స్లీపింగ్ పార్ట్నర్ లేడు, వర్కింగ్ పార్ట్నర్ ఉన్నాడు, ఈ పార్ట్నర్షిప్ ఉంది, ఆ ఫామ్ అది అనేది ఎక్కడ కూడా మీకు చూపించదు. ఒకవేళ చూపిస్తే ఫస్ట్ ఫామ్ నేమ్ ఇది ఉంది, సెకండ్ నేమ్ అనేది ఇది చూపిస్తుంది తప్పించి నాకు ఇంతమంది పార్ట్నర్స్ ఉన్నారు, నేనే బ్రాండ్ని డిజైన్ చేశాను అనేది ఎక్కడ కూడా మీకు కనబడదు. ఎందుకు అనంటే డిజైన్ నీది, వర్క్ నీది, ఆలోచించే మనస్సు నీది, బ్యాలెన్స్ చేసేది నీది, అంతా చేసింది నువ్వు. పార్ట్నర్షిప్ ఏం చేస్తాడు? ఏం చేస్తాడు పార్ట్నర్షిప్స్? ఎందుకు పార్ట్నర్షిప్స్? నీకు బిజినెస్ లేదా, నీకు మైండ్ లేదా, నీకు మెచ్యూర్ చేద్దామని లేదా, నీకు బిజినెస్ గోల్ లేదా, నీకు ఎజెండా లేదా, ఎందుకు? సో ఎప్పుడైనా కానీ పార్ట్నర్షిప్ ఫామ్ అనేది ఇట్స్ రాంగ్ డిసిషన్ ఇన్ ద బిజినెస్ ఐడియాస్. ఓకే, అది ఉండడం వల్ల చాలా మంది ఫెయిల్యూర్స్ అవుతున్నారు. ఫెయిల్యూర్స్ అయిన వాళ్ళంతా పార్ట్నర్షిప్ ఫామ్సే. సక్సెస్ సింగిల్గా చేసే వాళ్ళంతే. ఒకటే ఎంత పైకి వెళ్తారు, నిలోఫర్ కేఫ్ తీసుకోండి, సింగిల్ ఓనర్. సో ఆ సింగిల్ ఓనర్ తోటి చూడండి ఎలా ఉంటుందో. మొన్న ఆర్సీబీ కూడా విరాట్ కోహ్లీ ఒకటే సింగిల్ 18 years నుంచి, కానీ కప్ ఎప్పుడు కొట్టాడు చూడు. నెంబర్ ఆఫ్ పార్ట్నర్స్ ఉండడం వల్ల, నెంబర్ ఆఫ్ వర్కర్స్ అనుకోవడం వల్ల. సో సింగిల్ డిసిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నేను చెప్తున్నాను కదా, ఇట్స్ అ వెరీ వెరీ బెస్ట్ డిసిషన్ సింగిల్గా ఓనర్ ఉండడం. నేను చెప్తాను, ఎగ్జాంపుల్స్ చెప్తాను ఎందుకు వద్దంటున్నాను పార్ట్నర్షిప్ ఫామ్ అనేది. ఓకే, పార్ట్నర్షిప్ ఫామ్ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 1 year 6 months నీ ఫ్రెండ్ కాబట్టి, నీ రిలేటివ్స్ కాబట్టి నీ చేతిలో చేసుకుంటాడు. మీ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ కలిసి ఊర్లు వెళ్తారు, ట్రిప్పులు వెళ్తారు, లాంగ్ జర్నీ చేస్తుంటారు, ఎక్కడికొకరికి లంచ్కి వెళ్ళడం, డిన్నర్కి వెళ్తారు. సో వన్స్ స్టార్ట్ అయింది, మనకు బిల్డ్ అయ్యింది, బిజినెస్ సక్సెస్ అయింది, ఒక 6 months అయింది, 1 year అయింది, 2 years అయింది, నీకు మంచి బిజినెస్ వస్తుంది, నువ్వు ఒక 1 lakh వాడు ఒక 1 lakh తీసుకుంటున్నారు. తర్వాత ఏమవుతుందో తెలుసా? గాసిప్స్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నువ్వు వాటి మీద చెప్పడం, వాడు నీ మీద చెప్పడం, మీ ఇద్దరు కలిసి వేరే వాళ్ళ మీద చెప్పుకోవడం, గాసిప్స్ తయారవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది అని అంటే ఆఫ్టర్ 1 year, ఆఫ్టర్ 6 months షట్ డౌన్ చేద్దామని అంటారు బిజినెస్ని షట్ డౌన్ చేద్దామంటారు. నెక్స్ట్ ఏమవుతుంది అని అంటే వాళ్ళ ఫ్రెండ్స్, నీ ఫ్రెండ్స్, వాళ్ళ రిలేషన్స్, నీ రిలేషన్స్ ఎవరైతే ఎక్కడైనా కానీ కనబడ్డా కానీ మాట్లాడరు, మాట్లాడుకోలేరు. ఎందుకనంటే